ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ ప్రపంచంలో అత్యంత భారీ పోరు. రీసెంట్గా జరిగిన ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్లో ఒక విచిత్రమైన సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. అది టాస్ గెలిచిన తర్వాత మన టీమిండియా కెప్టెన్ హర్మత్ ప్రీత్ కౌర్ పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు కనీసం హ్యాండ్ షేక్ కూడా ఇవ్వలేదు. అసలు ఆమె వైపు కూడా చూడకుండానే వెళ్ళిపోయింది. అసలు హర్మత్ ప్రీత్ కౌర్ ఎందుకు ఇలా చేసింది? దీని వెనుక ఉన్న బలమైన కారణం ఏంటో తెలుసా? మీ అందరికీ తెలిసి ఉంటుంది, బట్ ఈ వీడియోలో కొంచెం క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. చూడడానికి ఇది కేవలం క్రీడా స్ఫూర్తి లేకపోవడం లాగా కనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న ఒక బలమైన సెంటిమెంట్, అలాగే దేశభక్తి మరియు మన దేశ సైనికులకు మద్దతుగా తీసుకున్న ఒక కీలక నిర్ణయమే దాగి ఉంది. గతేడాది మన దేశంలో జరిగిన పహల్గామ్ దాడి గుర్తుంది కదా? ఆ దాడికి నిరసనగానే మన వీర సైనికులు జరిపిన ఆపరేషన్ సింధూర్. సో దీనికి సంఘీభావంగానే భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ BCCI ఒక అన్రిటెన్ పాలసీని అమలు చేస్తుంది. అదే నో హ్యాండ్ షేక్ పాలసీ. సో పాకిస్తాన్తో ఎలాంటి ద్వైపాక్షిక సంబంధాలు లేని తరుణంలో ICC టోర్నమెంట్లో మ్యాచ్లు ఆడినా కానీ మైదానంలో మాత్రం పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచలనం హ్యాండ్ షేక్ అయితే చేయకూడదని టీమిండియా నిర్ణయించుకుంది. అయితే ఈ సాంప్రదాయాన్ని మొదటిసారిగా మెన్స్ ఏషియా కప్ ఉంది కదా, సో దాంట్లో T20 కెప్టెన్ అయిన మన సూర్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. టాస్ సమయంలో కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత కానీ పాకిస్తాన్ ఆటగాళ్లతో దూరంగా ఉండటం అప్పటి నుంచే మొదలైంది. అదే పాలసీని ఇప్పుడు మన ఉమెన్స్ టీం కూడా తూచా తప్పకుండా పాటిస్తుంది. గతేడాది వన్డే వరల్డ్ కప్లోనూ అలాగే ఇప్పుడు జరుగుతున్న T20 వరల్డ్ కప్ హర్మన్ ప్రీత్ కౌర్ పాకిస్తాన్ కెప్టెన్కు హ్యాండ్షేక్ ఇవ్వకుండా భారతీయుల దేశభక్తిని చాటుకుంది. మ్యాచ్కు ముందు మీడియా దీని గురించి ప్రశ్నించినప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ చాలా హుందాగా సమాధానం ఇచ్చింది. మేము ఇక్కడికి కేవలం ఆ క్రికెట్ ఆడటానికి మాత్రమే వచ్చాము, కేవలం ఆట గురించే మాట్లాడతాం, క్రికెట్ మాత్రమే మా కళ, మిగిలిన విషయాల గురించి మాకు అనవసరం అని అయితే చెప్పింది మీడియాతో. మాటల్లోనే కాదు, చేతల్లోనూ కూడా పాకిస్తాన్ని మైదానంలో మట్టి కరిపించింది. ఈ మ్యాచ్లో టీమిండియా 64 పరుగుల భారీ తేడాతో అయితే ఘన విజయం సాధించింది. దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన సైనికుల పట్ల గౌరవంతో టీమిండియా తీసుకున్న ఈ నో హ్యాండ్ షేక్ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ని మీరు సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్తో మళ్ళీ వస్తాను. సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకొని మన ఛానల్ని. జై హింద్.